నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, మాస ఫలాల్లో భాగంగా ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామండి. తప్పకుండా అమ్మ. మొన్ననే క్రోధినామ సంవత్సరానికి సంబంధించినవి 1 ఇయర్ ప్రిడిక్షన్ చెప్పడం జరిగింది. అందులో అయితే అందులో ఓన్లీ కొన్ని గ్రహాలకు సంబంధించి ఉంటుంది అదే కదా. మేజర్ గా గురువు ఉమ్. శనికి సంబంధించింది రాహుకేతులు. అంతే. ఇప్పుడు కుజుడు గాని శుక్రుడు గాని బుధుడు గాని మారేటువంటి సందర్భాలలో సూర్యుడు కూడా. మారేటువంటి సందర్భాలలో వీరికి ఎట్ ద సేమ్ టైం కొన్ని ఇబ్బందులు, అంటే ఏం చేయాలి అనేటువంటిది అర్థం కాని సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఇక్కడ గురువు గాని శని గ్రహం గాని బాగానే వారిచ్చే రిజల్ట్ వారిస్తారు. కానీ ఈ మధ్యలో ఈ గ్రహాల మూలకంగా కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన కాస్త ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మరి అలాంటి తొందరపాటు నిర్ణయాలు ఏ గ్రహం వారు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది, ఏ గ్రహం వారు తీసుకోని పరిస్థితి ఉంది అనేటువంటిది మీరు ఒకసారి ప్రేక్షకులు చక్కగా కూడా చూసుకొని ఏప్రిల్ 9వ తారీఖు నుండి మే 9వ తారీఖు వరకు కూడా ఎలాంటి, ఇప్పుడు ఎవరో ఒక మాట అన్నారు అని చెప్పి అలా సడన్ గా జాబ్ మానేయకుండా, ఎందుకంటే అంటారు పెట్టేవారే అంటారు, ఏం చేస్తారు కనుక ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకునేటువంటి మెచ్యూరిటీ లెవెల్కు రావాలి అని చెప్పడం. కనుక ముందుగా గ్రహచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. గ్రహచారములో గ్రహాలు మారవు, గోచారంలో మాత్రమే గ్రహాలు మారుతూ ఉంటవి. కనుక మీరు ఏప్రిల్ 9 నుండి మే 9 లోపు ఈ యొక్క ప్రిడిక్షన్ని గమనించుకోండి. అటు పిమ్మట మరలా మే తర్వాత మే టు జూన్ వరకు మరలా చెప్పేటువంటి పరిస్థితి చేద్దాం. అయితే ఇప్పుడు గోచారం ఎలా ఉందో ఒక్కసారి చెప్పండి మురళి గారు. అంటే ఏప్రిల్ 9 నుంచి మే 9 వరకు. బుధుడు, శుక్రుడు, కుజుడు, అదే విధంగా సూర్యుడు, ఈ గ్రహాలు మొత్తము కూడా మనకు కుంభం టు మీనం ట్రావెలింగ్ లో ఉన్నవి. ఎట్ ద సేమ్ టైము ఆఫ్టర్ 20 తర్వాత మేషానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. సూర్యుడు చేంజ్ అవుతున్నాడు, కుజుడు చేంజ్ అవుతున్నాడు, శుక్రుడు కూడా ఆల్సో చేంజ్ అయ్యేటువంటి పరిస్థితి. ఎట్ ద సేమ్ టైం బుధుడు వక్రము కూడా ఉన్నాడు. ఇక్కడ బుధుడు కంప్లీట్ వక్ర చూపు కాకుండా వక్రం వస్తున్నాడు. మురళి గారు, కన్యా రాశి వారికి ఏప్రిల్ 9 నుంచి మే 9వ తారీఖు వరకు మరి ఎలా ఉండబోతోందండి? ఓకే తల్లి, కన్యా రాశి వారిని చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏప్రిల్ 9 నుండి మే 9 వరకు కూడా గత 1-2 ఇయర్స్ నుండి కూడా హెల్త్ రిలేటెడ్ సమస్యలలోనే ఉంటూ ఉన్నారు. అదేవిధంగా కలత్ర సమస్యలు కూడా. కలత్ర సమస్యలు అంటే భార్యాభర్తకు సంబంధించి గొడవలు కానీ, లేదా తరచూ ఎవరికైనా ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేదా ఎక్కడో మనీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారో ఆల్ ఆఫ్ సడన్ గా మనీ లాస్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భాలు గోచరిస్తూ ఉన్నవి. మరి ఒక కన్యా రాశి వారిని చూసుకున్నట్టయితే సూర్యుని మూలకంగా కన్యా రాశి వారికి నెల చివరి వరకు కూడా కలత్ర సమస్యలే ఉన్నవి. ఇంకా కూడా జాగ్రత్తగా ఉండండి. అభిప్రాయ భేదాలు, అంటే మీరు ఒకటి అనడము తన ఒకటి అనడము కావచ్చును. పార్ట్నర్షిప్ లో కూడా నలుగురు కలిసి చేసేటువంటి వ్యాపారంలో కూడా ఆ విభేదాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని ఈ నెల దాకా ఏం మాట్లాడకుండా ఉంటే మంచిది. ఇంకా సంతాన బాధలు, అంటే మీకు పుట్టినటువంటి పిల్లల నుండి మీకు ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి, కాస్త నిరుత్సాహము, ప్రయాణాలలో నష్టము కావచ్చును, ఆరోగ్య సమస్యలు, వేల తప్పిన భోజనము. కనుక ఆరోగ్య సమస్యలు అంటే సూర్యునికి సంబంధించి అర్ఘ్యం విడిచిపెట్టుకోండి, సూర్య సంబంధిత దానాలు చేసుకోండి. ఆదివారము గోధుమలు కావచ్చును, గోధుమ పిండి కావచ్చును, ఇంకా జిల్లేడు పువ్వులతో చక్కగా కూడా సూర్యునికి ఒక మాల వేయండి, లేదా ఈశ్వరునికి ఒక జిల్లేడు పువ్వులతో ఒక మాల చక్కగా కూడా అలంకరింపజేయండి. మంచి ఫలితం ఉంటుంది. శని మూలకంగా చక్కటి ధనాదాయము కావచ్చును, గృహ నిర్మాణ అవకాశాలు గోచరిస్తూ ఉన్నవి. శత్రువుపై విజయము, పోటీ పరీక్షలలో ఉన్నతము. అంటే మీరు ఏవైనా ఎగ్జామ్స్ రాసేటువంటి సందర్భాలలో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. శత్రువులపై విజయం ఇక్కడ గత కొంతకాలంగా శత్రువుల యొక్క ఏడుపై నరదృష్టి బాగా ఉంది మీ మీద.
దాని మూలకంగా హెల్త్ రిలేటెడ్ సమస్యలు కానీ, గృహంలో నెగటివిటీ వాతావరణం ఏర్పడడం కానీ ఇవన్నీ కూడా ఉన్నవి. ఇప్పుడు శత్రువులపై విజయం కూడా మీకు చక్కటి ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. గృహ నిర్మాణ అవకాశాలు అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు మీకు సమకూరేటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా కూడా ఎవరినైనా డబ్బులు అడిగినా ఇవ్వలేని పరిస్థితి, బ్యాంకు లోన్ రాలేని పరిస్థితి, లేదా మీకు ఇచ్చేటువంటి డబ్బులు కూడా మీకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. కనుక ఇప్పుడు అన్నీ కూడా సమకూరేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ గురువు మూలకంగా అనూహ్య అవరోధాలు గోచరిస్తూ ఉన్నవి. దొంగల భయము అంటే ఏదో వస్తువు దొంగతనానికి గురవ్వడం కావచ్చును, లేదా మీ ఇంటి పక్కన ఇంటిలో దొంగలు పడడం కావచ్చును. దాని మూలకంగా మీకు ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి కానీ, గృహ సమస్యలు, స్థిరాస్తుల లాభాలు అంటే ఎప్పుడో కొనుక్కున్నటువంటి ఆస్తుల నుండి ల్యాండ్ కావచ్చును, మరొకటి ఏదైనా ఉండి కూడా దాని నుండి దాన్ని పర్చేస్ చేసిన తర్వాత చక్కటి లాభాలు రావడం కానీ, లాటరీల్లో, పందాలలో లాభాలు. ఇప్పుడు పందాలు అంటే ఆన్లైన్ గేమ్స్ కావచ్చును, అదేవిధంగా ఏవో ఉన్నవి చాలా, ఇంకా అందులో చక్కటి లాభాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ యొక్క కన్యా రాశి వారికి. చక్కటి ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితి. నెల చివరి వరకు ఉద్యోగంలో మార్పులు కూడా గోచరిస్తూ ఉన్నవి. ఇక కుజుని మూలకంగా కంటి సమస్యలు, ఉదర సమస్యలు గోచరిస్తూ ఉన్నవి. కుటుంబంలోనే ఒకరికొకరికి కాస్త మాట పట్టింపులు వచ్చి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి, బంధువులతో వైరం ఏర్పడేటువంటి పరిస్థితి, రుణ బాధలు అధికమయ్యేటువంటి పరిస్థితి, శ్వాసకోశ ఇబ్బందులు కావచ్చును, అగౌరవం కావచ్చును, భార్య భర్తలలో వైరము ఇందాక చెప్పుకున్నాం. పార్ట్నర్షిప్లో ఉండేటువంటి బిజినెస్ విడిపోయేటువంటి పరిస్థితి, కాస్త బైక్ రిలేటెడ్ కానీ, కారు రిలేటెడ్ కానీ, లేదా ఇంకేదైనా రిలేటెడ్ కానీ ప్రమాదాలు అంటే ఏదో వంట చేస్తున్నటువంటి సందర్భంలో వేడిగా ఉండేటువంటి నూనె చిల్లడం కానీ, ఇలాంటివి ఏదైనా జరిగేటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నవి. కన్యా రాశి వారికి జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు కానీ, జన్మకేతువు వల్ల కేవలం నడుస్తూ ఉండేటువంటి సందర్భంలోనే కాలికి ఏదైనా దెబ్బ తాకడం కానీ ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటవి. ఇంకా చూసుకున్నట్టయితే బంధు నష్టము, మనశ్చింత, లవ్ మ్యారేజ్లు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి. మేనమామ కూతురుని కూడా వివాహం చేసుకునేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద కన్యా రాశి వారికి ఏప్రిల్ 9 నుండి మే 9 వరకు కొంచెము జాగ్రత్తగా ఉండండి. మే 9 తర్వాత చక్కగా గురుబలం రాబోతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కనబడుతున్నవి. కనుక ఆల్ ద బెస్ట్ కన్యా రాశి వారికి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం. నమస్తే. మహాదేవ.